హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎన్ని రకాల చేపల పులుసు ఉన్నా కానీ మన ఆంధ్ర స్టైల్ చేపల పులుసే వేరండి. ఈరోజు నేను మీకు అదే చేసి చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు, పావు స్పూన్ మెంతులు, 2 ఎండుమిర్చి, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇవన్నీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను చేసే చేపల పులుసు వచ్చేసి 1 kg అండి. 1 kg కొర్రమీను చేపలు తీసుకున్నాను. ధనియాలు, మెంతులు, ఎండుమిర్చి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ ఒక పక్కన పెట్టేసి కంప్లీట్గా చల్లారనిద్దాం. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం. అలాగే 4 పచ్చిమిర్చి కూడా ఇలా ముక్కలు కట్ చేసి వేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకుందాం. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకోండి. వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు, ఆనియన్స్లో ఉన్న తడే సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్, అలాగే 2 రెమ్మల కరివేపాకు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవన్నీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం, ఆనియన్స్లో నుంచి పచ్చివాసన పోయే వరకు. ఇక్కడ నేను 1 kg చేపలు తీసుకుంటున్నానండి, కాబట్టి 1 kg చేపల పులుసుకి సరిపోయే అన్ని మసాలాలే చెప్తున్నాను. మీరు ఎక్కువ చేపలు తీసుకున్నారంటే ఇంకొంచెం ఎక్కువ మసాలాలు తీసుకోండి, అదే తక్కువ తీసుకుంటే కొంచెం తగ్గించి తీసుకోండి. ఆనియన్ పేస్ట్ 1 నిమిషం ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకుందాం. అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇలా మూత పెట్టి ఉడికించడం వలన టమాటాలు త్వరగా మెత్తబడతాయండి, కాబట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి, టమాటా ముక్కల నుండి స్కిన్ ఎలా వేరైందో ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ కారం వేసుకుందాం. కారం చూసి వేసుకోండి, అంటే మనం ముందు ప్రిపేర్ చేసుకున్న మసాలాలో కూడా ఎండుమిర్చి వేసాం, అలానే ఆనియన్స్ పేస్ట్లో కూడా పచ్చిమిర్చి వేసాం, కాబట్టి చూసి వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిపేసి మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు వండిద్దాం, కారం పచ్చివాసన పోయే వరకు. ఎన్ని రకాల చేపల పులుసులు చేసుకున్నా కానీ మన ఆంధ్ర స్టైల్ చేపల పులుసే వేరండి. తక్కువ మసాలాలతో చేస్తాం కానీ చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. కారం పచ్చివాసన పోయిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు 10 నిమిషాల ముందు నానబెట్టుకొని ఇలా పులుసు తీసుకున్నాను. ఈ చింతపండు పులుసు కూడా అందులో వేసేసుకుందాం. పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు సరిపోతుందండి. 1 గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టుకుంటే ఒక 10 నిమిషాల ముందు పులుసు కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేసుకున్నామంటే పులుసు పలచగా అవుతుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి చింతపండు పులుసు 2 నిమిషాలు బాగా మరగనిద్దాం. చూడండి, చింతపండు పులుసు ఇలా బాగా మరుగుతున్నప్పుడు నేను ఇక్కడ 1 kg చేపలు తీసుకున్నాను అన్నాను కదా, ఈ చేపల పేరు వచ్చేసి కొర్రమీన్లు. ఇవి నీట్గా 2-3 సార్లు వాటర్తో శుభ్రంగా కడిగేసుకొని ఇలా చింతపండు పులుసులో వేసేసుకుందాం. ఏ చేపల పులుసు చేసినా కానీ చేపల్ని 2-3 సార్లు నీట్గా వాటర్తో కడిగేసుకొని తర్వాత 1 గ్లాస్ మజ్జిగ వేసుకొని మజ్జిగలో ఒక 10 నిమిషాలు ఈ చేప ముక్కలను ఉంచండి. అప్పుడు నీచు వాసన చాలా వరకు పోతుంది. చేప ముక్కలన్నిటినీ ఇలా చింతపండు పులుసులో వేసుకున్న తర్వాత ఏమీ కదపకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేప ముక్కలన్నిటినీ నిదానంగా రివర్స్ చేసుకుందాం. చేపలు వెంటనే ఉడికిపోతాయండి, కాబట్టి నిదానంగా రివర్స్ చేసుకుందాం. ఆల్రెడీ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 50% ఉడికిపోయాయి కూడా చేపలు. అందుకే ఇలా నిదానంగా రివర్స్ చేసుకొని గరిటెతో ఒకేసారి కలపకుండా మూత పెట్టేసి మరో 5 మినిట్స్ ఉడికించుకుందాం.
చూడండి 10 నిమిషాలు ఉడికిన తర్వాత పులుసు కూడా చాలా దగ్గర పడింది. ముక్క ఉడికిందో లేదో ఒక స్పూన్తో ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ 10 నిమిషాలకు ఉడికిపోయి ఉంటుంది. చేపలు త్వరగా ఉడుకుతాయి కదా. ఫైనల్గా మనం స్టార్టింగ్లో ఎండుమిర్చి ధనియాలు మిక్సీ చేసి పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి వేసేసుకొని అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు కూడా వేసేసుకొని ఒకసారి నిదానంగా కలిపి మూత పెట్టేసి మరొక నిమిషం ఉంచేసుకుందాం. చూడండి చేపల పులుసు ఎంత చక్కగా ఉడికిపోయింది. పులుసు కూడా చాలా చిక్కబడింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుందాం. అంతేనండి, తక్కువ మసాలాలు వేసుకున్నా కానీ ఎక్కువ రుచిగా ఉండే చేపల పులుసు రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి. చూస్తున్నారు కదా, చేప ముక్క ఎక్కడ కొంచెం కూడా విరగలేదు. మీరు ఇంకెప్పుడైనా చేపలు తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది.